ఎలా ఉన్నారందరూ? ఇప్పుడు మనం టేస్టీ వెజ్ మోమోస్ ఎలా చేయాలో చూసేద్దాం. సో, దానికోసం ముందుగా గోధుమ పిండిని గానీ, మైదా పిండిని గానీ ఒక బౌల్‌లో తీసుకొని, అందులో కొంచెం సాల్ట్ ఏసుకొని, కొంచెం మిల్క్ ఏసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ ఏసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చాలామంది మైదా వాడతారు. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నానండి. ఎందుకంటే మైదా అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో చేసేసి పక్కనుంచుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలన్నమాట. సో, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్ చిన్న తరుగు, ఆ తర్వాత క్యారెట్, అలాగే కుకుంబర్ ఉంటే కుకుంబర్ లేకపోతే క్యాప్సికమ్ అయినా వాడచ్చు. సో, క్యాప్సికమ్ వేసేసుకొని అలాగే చిన్నగా తరుగుకున్న క్యారెట్, ఆనియన్స్ అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చిన్నగా తరిగిన మిర్చీలు, అలాగే కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం తీసేయాలి. అంటే బాగా పిండి పక్కన ఉంచుకోవాలి. సేమ్ మన వీడియోలో ఎలా చూపిస్తామో అలాగా పిండి పక్కన తీసేసుకున్న తర్వాత ఇలా పొడిగా ఉంటుంది. అందులో మనం మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం కారం కొంచెం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని దాన్ని కూడా పక్కన ఉంచేసుకోవాలి. లైక్ సేమ్ బాగా ఈవెన్గా అన్నిటికీ తగిలేలాగా కలుపుకోవాలి నీట్గా. దాన్ని ఇలా అవ్వాలి. మొత్తం కలిపిన తర్వాత దాన్ని పక్కన ఉంచేసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపుకున్న పిండిని రౌండ్గా చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. దీన్ని మనము బాగా రౌండ్గా తిక్కాలి. మీరు రాయలసీమలో అయితే మేము తిక్కడం అంటాం. సో, దాన్ని రౌండ్గా ఇలా కొంచెం పిండి వేసుకొని బాగా తిక్కి పక్కన ఉంచుకోవాలి రౌండ్గా. సేమ్ మన వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మందంగా ఉండాలి, కొద్దిగా పలతలాగా ఉండాలి. సో, ఇలా మొత్తం అన్నీ తిక్కేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసుకున్న స్టఫ్ ఉంటుంది కదా, కొద్దిగా అందులో పెట్టుకొని దాన్ని మనం కజ్జికాయలు ఎలా అల్లుతామో అలా ఏ షేప్లో అయినా కూడా మనం అల్లుకోవచ్చు అనమాట. నాకు వచ్చిన షేప్లో రౌండ్గా ట్రై చేశాను. ఇలా అల్లుకొని అన్ని పక్కన ప్లేట్లో ఉంచేసుకోవాలి. సేమ్ ఒక్కొక్క దాంట్లో ఎంతైతే పడుతుందో అంత ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకొని నీట్గా వాటిని మనకు నచ్చిన షేప్లో మార్చుకొని దానన్నిటిని ఇలా ప్లేట్లో ఉంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేయాలి. స్టీమర్కి నేనైతే ఇడ్లీ పాత్ర వాడుతున్నానండి. మీరైతే స్టీమర్ ఉంటే స్టీమర్ కూడా వాడుకోవచ్చు. సో, దానికి కొద్దిగా ఆయిల్ రాసేసి అందులో పెట్టేసుకోవాలి. సేమ్ మన వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెట్టేసుకొని నీట్గా సర్దుకొని వాటిని ఆల్రెడీ మనము పెట్టుంచుకోవాలి స్టవ్ పైన హాట్ వాటర్. దానిపైన ఇది పెట్టుకోవాలన్నమాట. స్టీమర్ పెట్టి క్యాప్ పెట్టేసి 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటాయండి మోమోస్. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.